ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ నిమిత్తము మానక ప్రార్థిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. హల్లెలూయా. దేవుడు యథార్థవంతులైన వారి యొక్క మొరను ఆలకించేటువంటి దేవుడు, వారి పక్షముగా కార్యాలు జరిగించేటువంటి దేవుడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ రోజున నీ పైన దృష్టి నిలిపేవారు ఎవరు లేరు, నిన్ను చూసేవారు లేరు, నువ్వు కష్టాల్లో ఉంటే నిన్ను ఆదుకునేవారు లేరని దుఃఖపడుతూ వేదన చెందుతున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను బలపరచడానికి యెహోవా కనుదృష్టి ఈ లోకమంతటా సంచారం చేస్తుందంట. నిన్నే కేవలం నిన్ను బలపరచడానికి. నువ్వు అనుకోవద్దు, నాకెవరు లేరు, నన్నెవరు చూడట్లేదు, నన్ను పట్టించుకునే దిక్కు లేదు అని నువ్వు ఈ రోజున కుమిలిపోతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ వైపు చూసే దేవుడు, నీ ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు, నిన్ను ఆదుకునేటువంటి దేవుడు, నీ పైన కటాక్షం ఉంచేటువంటి దేవుడు. యోసేపును దేవుడు చూశాడండి. ఏ పరిస్థితిలో చూశాడంటే, గోతిలోకి పోయినప్పటికీ చంపివేద్దామని సొంత వారే అన్నదమ్ముళ్ళే తనను పైన పగబట్టినటువంటి తరుణంలో దేవుని యొక్క కనుదృష్టి యోసేపు పైన ఉందండి. లేకపోతే అప్పుడే యోసేపు పని అయిపోయేది. కానీ దేవుడు ఆ ఐగుప్తు దాసునికి అతన్ని అప్పగించి అక్కడి నుంచి తనను హెచ్చించుకుంటూ వచ్చాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఏ కష్టంలో నీవున్నా, ఎటువంటి బాధలతో, ఎటువంటి ఇరుకులతో, ఇబ్బందులతో నీవున్నా దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థ హృదయులను ఆయన బలపరుస్తానంటున్నాడు. నీవు యథార్థంగా చేస్తున్న పనైనా కావచ్చు, పరిచర్య అయినా కావచ్చు, ఎటువంటి కూలి పనైనా కావచ్చు, చిన్న పనైనా కావచ్చు, నువ్వు ఏ పనిలో అయితే యథార్థంగా ఉంటున్నావో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నీ నిందలను, నీ అవమానాలను, నీ దుఃఖమును ఆయన కొట్టివేయబోతున్నాడని ఈ రోజు నా లేఖనము ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, యథార్థవంతులకు తండ్రి మీరు తోడై ఉంటారంటున్నారు. యథార్థవంతుల్ని బలపరచడానికి మీ యొక్క కనుదృష్టి వారి పైన ఉంచుతానంటున్నారు. ఈ రోజున ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ శ్రమలో, ఏ వేదనలో బిడ్డలున్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయ్యా. తండ్రి, మీ యొక్క కన్నులు ఆ బిడ్డలపై ఉంచమని, వారికి సమాధానాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు, ప్రభా తండ్రి రక్షణ లేక తండ్రి లోకంలో పాపములో మసిలిపోతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. మగ్గిపోతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. వారందరినీ తండ్రి మీరే కనికరించి కాపాడి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండమని, వారి ప్రయాణాలను, వారు చేస్తున్న పనులను అన్నిటి విషయాల్లో మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.